ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ఈ సమయంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీ అందరితో కూడా ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి మొట్టమొదట వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే మరి ఈ దివ్యమైన ఆలోచనను బట్టి నేను మరి సీనియర్ పాస్టర్ గారికి అలాగే పెద్దలందరికీ సంఘానికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి ఈ ఆన్లైన్ ద్వారా మనందరం కూడా ఈ రీతిలో బలపరచబడడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి మనము దేవునికి వందనస్తుడిగా ఉంటూ ఉన్నాం. ఈ దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని నేను మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీ మధ్యలోనికి రావడం జరిగింది. మీ వద్ద ఉన్న బైబిల్స్ తెరవండి. నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయము మరి 1 నుండి 13 వరకు వ్రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు తిరిగి పిహాహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరోజ్ ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి, మనం ఎందుకు ఇలాగూ చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేళ్లను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయము కఠినపరచగా అతడు ఇశ్రాయేళ్లను తరిమెను. అట్లు ఇశ్రాయేళ్లు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథములు గుర్రములనియు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పిహహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో అనేక సార్లు ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, తీరని బాధలు, వేదన, భయం, ఆందోళన ఇవన్నీ కలిగినప్పుడు మన జీవితాల్లో ఆ పరిస్థితి నుండి నేను ఎలా బయటకు రాగలను అని మనము చాలాసార్లు రకరకాలుగా ప్రయత్నాలు, ప్రయాస చేస్తూ ఉంటాం. ఇశ్రాయేలు జనాంగం గూర్చి మనందరికీ తెలుసు. ఈ జనాంగము నిబంధన జనాంగము, దేవునితో ఒడంబడిక చేయబడిన జనాంగంగా ఉంటూ ఉన్నారు. కానీ వారు దేవుని ఆయాసపరిచినప్పుడల్లా కూడా దేవుడు వారిని మరి చెరలోనికి పంపించినట్లు బైబిల్ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. అలాంటి చెరలోనే
వారు ఐగుప్తు దేశమునకు పంపించబడ్డారు. 430 సంవత్సరాలు ఆ భయంకరమైన ఫరో యొక్క అధికారములో, ఆధిపత్యంలో వారు బానిసలుగా ఉండిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మోషేను ఒక నాయకునిగా లేవనెత్తి అతన్ని ఎన్నుకొని ఏర్పాటు చేసి అతన్ని ఐగుప్తుకి పంపించి ఐగుప్తిలోనున్న ఇశ్రాయేలు జనాంగాన్ని బయటకు తీసుకొని రావడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. అక్కడ మనకు తెలుసు, ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుడు మోషేతో చెప్పిన ప్రకారం నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడి లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను బయటకు పంపించు అని అతడు చెప్పవలసిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా రాజు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఆ సమయంలో మనం చూస్తాం దేవుడు అద్భుతంగా మరి 10 తెగుళ్లను వారి మధ్యలోనికి పంపిస్తాడు. తెగులు వెంబడి తెగులు, తెగులు వెంబడి తెగులు. వాళ్ళు ఎంతో మరి గజిబిజి అయిపోయిన పరిస్థితులు, ఆందోళన చెందిన పరిస్థితులు, వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు 10 తెగుళ్లను వారి మధ్యలోనికి పంపిస్తాడు. ఆ 10 తెగుళ్లలో చివరి తెగులు ఉంది చూడండి, అది ఐగుప్తీయులను కలవరపెట్టింది, ఐగుప్తీయులను భయకంపితులుగా చేసింది. రాజు ఇక వీళ్ళని వెళ్ళిపోని లెట్ దెమ్ గో అన్నట్టు అలాంటి పరిస్థితి ఆ దేశంలో మరి 10వ తెగులు జరుగుతున్నప్పుడు జరిగింది. ఆ రాత్రి వచ్చేసారు వాళ్ళు, ఇశ్రాయేలు జనాంగం బయటకు వచ్చారు. ఐగుప్తు నుండి మరి ఎక్సోడస్, నిర్గమం అనగా బయటకు వారు రావడం జరిగింది. మరి వచ్చిన వెంటనే ఏమైనా ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందా? లేదు. వచ్చిన వెంటనే వారికి శోధనలు ఎదురైనాయి, అడ్డంకులు ఎదురైనాయి. ఈ దినం నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి, ఈ చదువుబడిన ఈ వాక్య భాగానికి నేను ఇచ్చిన థీమ్ ఏంటంటే, చిక్కుబడి ఉన్నను చింతించువారము కాదు. చిక్కుబడి ఉన్నను చింతించు వారము కాదు. మనందరం ఇప్పుడు చిక్కుబడి ఉన్నాం. చిక్కుబడడం అంటే లాక్డౌన్, ట్రాప్డ్, బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎన్ని భయాలు, ఎంత ఆందోళన మన జీవితాల్లో ఉంది. అలాంటి పరిస్థితిలో మనము ఉన్నను చింతించని అవసరం లేదు అని నేను ఈ దినాన్న మరి మనందరి కుటుంబాలకు దేవుని యొక్క దాసునిగా జ్ఞాపకము చేస్తున్నాను. ఇశ్రాయేలు జనాంగం బయటకు వచ్చారు. వచ్చినప్పుడు ఈ పిహాహి రోతు అనే ప్రాంతం ఎలాంటిదంటే మౌంటైన్స్తో కూడిన ప్రాంతం, పర్వతాలు ఎదురొచ్చినాయి. ఆ పర్వతాలను కాస్త దిగి కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఆ దారి ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? సముద్రానికి నడిపిస్తుంది. ఒక ప్రక్కన మౌంటైన్స్, ఇంకో ప్రక్కన వ్యాలీ, కొంచెం ముందుకు వెళితే ఎర్ర సముద్రం. ఈ 3 ప్రక్కలు కూడా మూసేసి ఉన్నది. వారు అలాగా ఆలోచిస్తూ చిక్కుబడ్డామో అన్న సమయంలో ఏం జరిగింది అంటే, వాళ్ళు కన్నులెత్తి చూడగా ఎవరు వస్తున్నారు? ఐగుప్తి సైన్యము, ఫరో సైన్యము వారి వైపు వచ్చేస్తుంది. ఇప్పుడు గమనించారా? 4 ప్రక్కలు కూడా వారు బంధించబడ్డారు. ఇన్ అదర్ వర్డ్స్, దే హ్యావ్ బీన్ ట్రాప్డ్, దే హ్యావ్ బీన్ లాక్డ్ డౌన్. ఒక బాక్స్ వంటి పరిస్థితిలోనికి ఇశ్రాయేలు జనాంగము వచ్చేశారు. ఫరోకు తెలుసు వీళ్ళు తప్పనిసరిగా దారి తప్పుంటారు. ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళడానికి ఒకే ఒక దారి ఉంది. ఆ దారి వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ మధ్యలో అనేక మంది శత్రు రాజులు ఉంటారు. కాబట్టి వీళ్ళకి యుద్ధ నైపుణ్యం లేదు కాబట్టి వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళరు, వేరే మార్గంలో వెళ్ళి ఉంటారు. ఇప్పటికి బయలుదేరి 3 దినాలు అయిపోయింది. 3 దినాల్లో తప్పనిసరిగా వారు ఎక్కడో మిస్ అయి ఉంటారు, మార్గాన్ని మరి మిస్ అయిపోయి ఉంటారు అన్న ఆలోచనలు ఉండి ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తన జనాంగము వారి హృదయాలు కఠినపరుచుకున్నారు. కఠినపరుచుకొని వీళ్ళ కొరకు వెంటాడడం ప్రారంభించారు. ఎందుకో తెలుసా?
ఈ జనాంగం దగ్గర దగ్గర 400 సంవత్సరాలు పైచిలకు వారికి బానిసలుగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోతే అక్కడ పరిచర్య చేసేవాళ్ళు ఎవరున్నారు? వారికి సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? కాబట్టి లెట్ us బ్రింగ్ దెమ్ బ్యాక్ వన్స్ అగైన్ సో దట్ దే కెన్ సర్వ్ us. వాళ్ళు మనకు మరి పరిచర్య చేస్తారు అన్న ఉద్దేశంతో ఫరో హృదయము, అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధముగా తిప్పివేయబడింది. ఇప్పుడు వాళ్ళు 4 పక్కల మూసివేయబడిన స్థితి. గమనించారా ప్రియ దేవుని జనాంగమా? ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితుల్లో లాగా లేదు. వీ హ్యావ్ బీన్ ట్రాప్డ్, వీ హ్యావ్ బీన్ లాక్డ్. లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3, పోనీ 3 అన్నా చివరిదా తెలీదు మనకి. మేబీ దెర్ మే బీ లాక్డౌన్ 4, ఐఎమ్ నాట్ షూర్. సో ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ స్ట్రగల్ ఇశ్రాయేలు జనాంగానికి ఒక విధంగా కోపం వచ్చింది. వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు అన్న సంగతి ఇశ్రాయేలు జనాంగం గమనించారు. గమనించి ఏమంటున్నారు? మోషే, ఎందుకు తీసుకొచ్చావు నువ్వు ఇక్కడికి? మాకు ఐగుప్తులో సమాధులు లేవా? మా జోలికి రావద్దని నీకు చాలాసార్లు చెప్పాం. అరణ్యములో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులుగా మగటమే మేలని అతని మీద వాళ్ళందరూ కూడా తలొక్క మాట అనడం ప్రారంభించారు. నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు, అతన్ని నడిపించాడు, బయటకు వచ్చారు. కానీ వచ్చిన వెంటనే వారు ఈ లాక్డౌన్ సిట్యుయేషన్లో పట్టుబడ్డారు. ఒక ప్రక్కన శత్రువు, ఇంకో ప్రక్కన మౌంటైన్స్, ఇంకో ప్రక్కన వ్యాలీ. కొంచెం ముందుకు వెళితే ఇంకా సముద్రమే గతి, వేరే దారి పోవడానికి వీల్లేదు. ఫరో కూడా అనుకున్నాడు, దిస్ ఈజ్ ద రైట్ టైం, దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ దట్ ఐ కెన్ ఫినిష్ దెమ్ ఆఫ్, థ్రాష్ దెమ్ అనుకున్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులను చూచి ఎంత భయపడ్డారంటే ఇంకా చెప్పనవసరం. ఎందుకంటే వాళ్ళలో ఉన్న క్రూరత్వం వీళ్ళకి తెలుసు. వాళ్ళలో ఉన్న క్రూరత్వాన్ని వీళ్ళు అనేక సార్లు అనుభవించారు, చూచారు. సో దే హ్యాడ్ ఆల్రెడీ బిటర్ ఎక్స్పీరియన్సెస్ విత్ దీస్ పీపుల్. దగ్గర 600 రథములతో వారు ఇశ్రాయేలు మీదకి వచ్చేశారు. మోషే వైపు కోపంగా, అసహనంగా, మా జోలికి రావద్దన్నా, వీ టోల్డ్ యూ నాట్ టు బ్రింగ్ అస్ బ్యాక్, వీ టోల్డ్ యూ టు మైండ్ యువర్ ఓన్ బిజినెస్, బట్ స్టిల్ యూ బ్రాట్ అస్ అని వాళ్ళందరూ కూడా వ్యతిరేకం అయిపోయారు. ఈ దినం నా ఉద్దేశము ఈ వాక్యం చెప్పడానికి గల కారణం, మనము ఇలాంటి పరిస్థితిలో పట్టుబడినప్పుడు మనకు కూడా చాలాసార్లు ఈ ప్రశ్నలు వస్తాయి. లార్డ్, వై? హౌ లాంగ్? ఎందుకు మా జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి? ఎక్కడికి వెళ్ళలేం, ఏం పని చేయలేం, బంధువుల దగ్గరికి వెళ్ళలేం, స్నేహితులతో మాట్లాడలేం. ఎందుకు ఇలాంటి పరిస్థితి జరిగిందని మనం చాలాసార్లు ప్రశ్నల మీద ప్రశ్నలు విసుగుతో వేస్తూ ఉంటాం. కాబట్టి ఇశ్రాయేల్ జనాంగం కూడా అలాంటి ప్రశ్నలు వేశారు. గమనించండి, ఆ సమయంలో మోషే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి 3 మాటలు చెప్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు అప్పటికే దే ఆర్ గ్రంబ్లింగ్, దే ఆర్ రెస్ట్లెస్, దే ఆర్ విత్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ. They've been locked down in that kind of situation. మోషే వారితో అన్న మొట్టమొదటి మాట, ఫియర్ నాట్, ఫియర్ నాట్, భయపడవద్దు. ఆల్రెడీ భయపడుతున్న వాళ్ళని చూచి భయపడొద్దంటే దాని అర్థం ఏంటి? అగ్నికి ఆజ్యం పోయడం అంటారు చూడండి. వాళ్ళకి అప్పటికీ చాలా చాలా భయంతో, చాలా ఆందోళనతో ఉన్నారు. వారిని చూచి మీరు భయపడవద్దు.
మానవునికి దినాన భయం నీడలో జీవిస్తున్నాడు. ఎన్ని విషయాలను బట్టి ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నాడు. కోవిడ్-19 మనుషుల్లో ఎంత ఆందోళన కలిగిస్తుంది, ఎంత భయాన్ని కలిగిస్తుంది. ఏం భయాలు ఉన్నాయి మనకి? ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. అమ్మో, నన్ను ఎవరైనా తృణీకరిస్తారేమో. అవును, తృణీకరిస్తారు. ఈ దినాల్లో దగ్గినా తుమ్మినా ఏది చేసినా మనుషులు మన దగ్గరికి రారు. తృణీకరణ, మనుషులు తృణీకరిస్తున్నారు. ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓటమి భయం మనుషులను ఇది నా ఆందోళనలో పెట్టేసింది. అనిశ్చిత, అన్సర్టనిటీ, ఒంటరితనము, తర్వాత చేంజ్. మనలో, మన సమాజంలో, మన పరిస్థితుల్లో జరుగుతున్న మార్పు మనుషుల్లో భయాన్ని కలిగిస్తుంది. అనారోగ్యం, డిసీజ్, ఇల్ హెల్త్, మరణం అంటే భయం, త్రోసివేయబడడం, నిరాకరించబడడం ప్రజల చేత. అమ్మో, నా ఉద్యోగం ఉంటుందో లేదో, ఇలాంటి భయాలు, భవిష్యత్తును గూర్చిన భయాలు. ఇది నన్ను మానవుని ఇవన్నీ కూడా నిరుత్సాహము, ఓటమి, ఇవన్నీ కూడా మనిషిని భయాందోళనలోనికి నెట్టేస్తుంది. వాటన్నిటికంటే ఎక్కువగా ఈ దినాల్లో కోవిడ్-19 ఈ వైరస్ ఏ వయసుతో సంబంధం లేదు. ఎంత ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన కాని వ్యక్తి, రాజులకు వస్తుంది, ప్రెసిడెంట్స్కి వస్తుంది, అలాగే సామాన్యమైన కూలీనాలి చేసుకునే వ్యక్తులకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. వేల మంది చనిపోతున్నారు, లక్షల మంది ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. భయము మానవుణ్ణి మరి ఆందోళనలోనికి తోసివేస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో భయపడకుడి అని మోషే ఇశ్రాయేలు జనాంగంతో చెప్పాడు. సామెతల గ్రంథంలో ఒక్క మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనములో, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండను. కీడొస్తున్నప్పటికీ వాడికి భయం ఉండదంట. ఎలా ఉంటాడు? నెమ్మదిగా ఉంటాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. అందుకని కీర్తనాకారుడు కూడా 23వ కీర్తనలో 4వ వచనంలో రాస్తాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను అని వ్రాశాడు. ఏ అపాయమునకు నేను భయపడను. కారణం ఏంటి? దేవుని యొక్క దుడ్డు కర్ర, దండము నన్ను ఆదరించును అని వ్రాశాడు. కాబట్టి మానవ జీవితంలో పచ్చిక బయళ్ళ వంటి అనుభవాలు, శాంతికరమైన జలముల యొద్ద నడిచే అనుభవాలు, నీతి మార్గములలో ప్రయాణం చేసే అనుభవాలు, ఈ 3 అనుభవాలు అందరికీ ఇష్టమే. ఈ 3 అనుభవాల్లో ఎలాంటి ఆందోళన లేదు. హాయిగా మనము ఆ అనుభవాల గుండా వెళ్ళడానికి ఇష్టపడతాం. కానీ అక్కడ నడిపించిన దేవుడే ఇక్కడ కూడా నడిపిస్తాడు. ఎక్కడ? గాఢాంధకారపు లోయలో. మరణాంధకారపు భయాలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఆయన నడిపించువాడుగా ఉన్నాడు. ఫ్రెట్ నాట్, ఫియర్ నాట్ అనే మాటలు బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనము జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా మనకు బోధించాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని యొక్క వాక్యం ఎవరో చెప్పారు, దగ్గర 365 సార్లు భయపడొద్దు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాశారంట. అనగా మన ప్రతిదినము మన జీవితంలో ఏదొక భయము
మనను ఆందోళనలోనికి నెట్టివేస్తుంది. కాబట్టి మోషే ఇశ్రాయేలు జనాంగానికి అంటున్నాడు, ఫియర్ నాట్, భయపడిన అవసరం లేదు. ఎంత నిశ్చయతతో, ఎంత నిబ్బరంగా అతడు ఆ మాటలు వారికి జ్ఞాపకము చేస్తున్నాడు. అలాగే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని నేను మీకు చదువుతాను. నేను నీకు ఆజ్ఞాపించి ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీవు నడుచు మార్గమంతటిలో కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు అని వ్రాశాడు. ఇంకా భయం ఎందుకు? కాబట్టి మోషేకు కలిగిన ఆ యొక్క నిశ్చయత, నిబ్బరము, ఆ భయము లేని స్థితి ఇశ్రాయేలు జనాంగానికి లేకపోయింది. అద్భుతాలు చూశారు అక్కడ. ఐగుప్తులో ఆ 10 తెగుళ్ళు జరగడం చూశారు. దేవుని యొక్క మహా గొప్ప కార్యమును వారు కళ్ళారా చూశారు. కానీ ఇలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు వారు భయము కలిగిన వారుగా ఉండిపోయారు. ప్రియ దేవుని జనాంగమా, మనము మన జీవితంలో ఎన్ని అనుభవాలు కదా, ఎన్ని అద్భుతాలు చూశాం, ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు మన జీవితాల్లో చేశాడు. కానీ అయినప్పటికీ ఎక్కడో ఒక చోట ఆందోళన, ఎక్కడో ఒక చోట భయము మన జీవితాలను ఈ దినాన పీడిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఫ్రెట్ నాట్, ఫియర్ నాట్, భయపడొద్దు. నడిపించువాడు, విడిపించువాడు, సమకూర్చువాడు, సమృద్ధినిచ్చువాడు ఆయనే అన్న సంగతి ఈ దినాన్ని నీవు నేను గ్రహించాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నా. రెండో విషయం ఏమన్నాడు తెలుసా? భయపడకుడి అన్నాడు. రెండవది, మీరు ఊరక నిలిచి ఉండుడి. మీరు ఊరక నిలిచుండి చూడండి అన్నాడు. ఏమండి, ఒక ప్రక్కన శత్రువులు, ఇంకో ప్రక్కన పరిస్థితుల్లో వ్యాలీలో పట్టుబడిన పరిస్థితి, ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరైనా నిల్చోండి, నిలబడండి చాలు అని చెప్తారా? చెప్పరు కదా. ఏం చెప్తారు? అలాంటి భయాలు, చుట్టూ శత్రు సమూహాలు, పరిస్థితి మనకు ప్రతికూలంగా ఉంటున్నప్పుడు మనము మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఆ పరిస్థితి నుండి పారిపోతాం. ఒకవేళ మోషే వాళ్ళందరితో లేవండి, అందరూ పారిపోండి అని చెప్పుంటే వాళ్ళకి అర్థమయ్యేదేమో. కానీ దానికి బదులు మోషే ఏం చెప్పాడు? మీరు ఊరక నిలిచి చూడండి. బీ స్టిల్, స్టాండ్ స్టిల్ అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే మీరు నిలబడండి చాలు, జరగబోయేదంతా కూడా దేవుడు జరిగిస్తాడు. మన పరిస్థితులన్నిటిని కూడా ఆయన విడుదల, పరిస్థితులన్నిటి నుండి కూడా మనల్ని విడుదల చేస్తాడు. ఆయనకు తెలుసు ఈ పరిస్థితి. దేవుడు సమస్తమును ఎరిగినవాడు, సర్వంతర్యామి, సర్వజ్ఞాని, ఆమినీ ప్రజెన్స్, ఆమినీ పొటెంట్, ఆమినిషియంట్ గాడ్ మనకున్నాడు. ఆయన సమస్తము ఎరిగినవాడు, ఆయన చూసుకుంటాడు. మీరు నిలబడండి చాలు, మీరు నిలబడండి, దేవుని కార్యాన్ని చూడండి అని చెప్పాడు. అందుకని కీర్తనాకారుడు 46వ కీర్తనలో ఒక చాలా మంచి మాట, ఆశీర్వాదకరమైన మాట ఒకటి అంటాడు. 46వ కీర్తన 10వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడా అనదగును, భూమి మీద నేను మహోన్నతుడ నగుదును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. God says, be still and know
దట్ ఐ యామ్ గాడ్. బీ స్టిల్. ఈ దినం మనందరము కుటుంబాలుగా ఈ రెండవ మాట నేర్చుకోవాలి. మొదటి మాట భయపడకుడి, రెండవ మాట బీ స్టిల్. అలాగే నిలబడి దేవుని కార్యం చూద్దాం. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలాసార్లు మనం అటు ఇటు పరిగెత్తుతుంటాం. వీ రన్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్. వీ బికమ్ వెరీ రెస్ట్లెస్. వీ సీక్ ది అడ్వైస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ పీపుల్. జనాలకు ఫోన్లు చేసి మరి ఇలా జరిగింది, ఏం చేయాలి, నన్ను గైడ్ చేయి, ఐ నీడ్ యూ కౌన్సిల్ అని చెప్తూ ఉంటాను. మంచిదే, మనుషుల కౌన్సిల్ మంచిదే, అడ్వైజ్ అడగటం మంచిదే. కాబట్టి వాటన్నిటికంటే ముందు ఏంటంటే నిలబడి దేవుడు మనకేం చెప్పబోతున్నాడు, దేవుడు మనల్ని ఎలా నడిపించబోతున్నాడు, దేవుడు మనల్ని ఇలాంటి పరిస్థితి నుండి ఎలా విడుదల చేయబోతున్నాడు అన్నది మనము నిలబడి చూడవలసిన అవసరత ఉంది. కాబట్టి మోషే వారితో అంటున్నాడు, బీ స్టిల్, బీ స్టిల్. అలాగే ఊరకనే ఉండండి. కీర్తనకారుడు 37వ కీర్తనలో 7వ వచనంలో ఒక చక్కటి మాట రాస్తాడు. 37వ కీర్తన 37వ కీర్తన 7వ వచనం. 7వ వచనంలో, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వానిని చూచి వ్యసన పడకము. ఈ వాక్యములో ఇతడు అంటాడు, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు, వెయిటింగ్ అపాన్ ద లార్డ్, ట్రస్టింగ్ గాడ్ ఈవెన్ వెన్ థింగ్స్ సీమ్ టు బి వెరీ వెరీ అడ్వర్స్. వెయిటింగ్, ఆయన కొరకు కనిపెట్టడం, ఆయన ఎదుట మౌనముగా ఉండడం, ప్రార్థన ద్వారా వేచి ఉండడం, దేవుని వాక్యము ద్వారా బలపరచబడి స్థిరముగా నిలబడ్డం. ఈ మాటలు మోషే వారికి జ్ఞాపకం చేస్తాడు. స్టిల్, జస్ట్ స్టిల్ బిఫోర్ ద లార్డ్ అండ్ వెయిట్ పేషెంట్లీ. మనం ఇప్పుడు 3 లాక్డౌన్స్ అయిపోయినాయి. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ రిలాక్సేషన్. మనం ఎప్పుడు మరలా తిరిగి మన పనులకు వెళతామా అని మనం ఎదురు చూస్తున్నాం ఈ కాలంలో. బట్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. అండ్ దట్స్ ద రీజన్ ఐ ఆల్వేస్ సే, వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ ఎ వేస్టింగ్ టైమ్. మూడవదిగా అతను మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని చూచి చెప్తున్న మూడవ మాట, దేవుడు కలుగజేయు రక్షణను చూడండి. దేవుడు కలుగజేయు రక్షణను చూడండి. ఇన్ అదర్ వర్డ్స్, దేవుడు రక్షించబోతున్నాడు ఈ పరిస్థితి నుండి. దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హీ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి మీరు ఆయన చేసే ఆ రక్షణ కార్యాన్ని చూడండి అంటాడు. విడిపించువాడు, నడిపించువాడు. అందుకని కీర్తనకారుడు రాస్తాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమంటాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమంటాడు. కాబట్టి కట్టువాడు, కాపాడువాడు, కొనసాగించువాడు, సమకూర్చువాడు దేవుడు అన్న విషయాన్ని మోషే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించువాడు ఆయనే, విడుదలిచ్చువాడు ఆయనే, మన పరిస్థితులను మార్చువాడు ఆయనే, మన పరిస్థితిలో జయమిచ్చువాడు ఆయనే. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడు ఆయన మన పక్షముగా యుద్ధము చేయబడుకుంటున్నాడు. చివరిలో ఆ మాట అంటాడు, మోషే
యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో. ఊరకయే, అగైన్ ద సేమ్ వర్డ్ రిపీటెడ్ దర్, బీ స్టిల్, బికాస్ బ్యాటిల్ ఈజ్ నాట్ యోర్స్, బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధము చేయవాడు ఆయనే. మన పక్షముగా నిలబడి ఆయన యుద్ధము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దాని తర్వాత జరిగిన సంగతులు మనకి తెలుసు. మోషే దేవుని వైపు తిరుగుతున్నాడు. అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, నా దగ్గరికి ఎందుకు, యు నో వాట్ టు డూ. అతడు ఒక చేయిని తన ఆ సముద్రం వైపు, మరొక చేతిలో ఆ కర్రను ఎత్తి సముద్రం వైపు చాపగా అది రెండుగా పాయలైంది. ఇశ్రాయేలు జనాంగము ఆరిన నేలను నడిచిరి అంటాడు. ప్రియ దేవుని జనాంగమా, చరిత్రలో ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా ఊహించని ఒక గొప్ప అద్భుతాన్ని వాళ్ళు అక్కడ చూశారు. కానీ దానికి ముందు దేవుడు వాళ్ళకు పాఠాలు నేర్పాడు. ఫియర్ నాట్ అన్నాడు, బీ స్టిల్ అన్నాడు, సీ మై సాల్వేషన్, నా రక్షణ చూడు. ఇశ్రాయేల్ జనాంగము దాటి వెళ్ళారు. ఈ దినాన్న మనము కూడా దాటి వెళ్ళగలం. ఈ కరోనా 19 అన్న ఈ యొక్క భయంకరమైన శోధన నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఫియర్ నాట్, బీ స్టిల్ అండ్ సీ హిస్ సాల్వేషన్, ఆయన రక్షణను చూద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల ద్వారా మనలను మనము బలపరుచుకుంటూ, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ, మన ముందు ఉంచబడిన ఈ యొక్క పందెములో ఓపికతో పరిగెత్తుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలోనికి ఈ రీతిగా మేము రావడానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము దినాల్లో పరీక్షా కాలంలో, శోధన కాలంలో మేము ఉంటూ ఉన్నాం. కానీ ఈ శోధన కాలంలో ప్రభు, నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తూ, మీరే మా రక్షణని, మమ్మలను విడిపించు దేవుడని, మమ్మలను నడిపించువాడని మరొకసారి ఈ దినాన్న మీరు మాకు జ్ఞాపకం చేశారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని మీరే ధైర్యపరిచి, ఆదరించి, సమృద్ధినిచ్చి, ఈ చిక్కుబడిన ఈ కాలంలో, లాక్డౌన్ కాలంలో ప్రభు, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం. భయాలు తొలగించండి, ఆందోళన తొలగించండి ప్రభు. నీ సన్నిధిలో నెమ్మదిగా మేము వేచి ఉండే ఆ ఆత్మీయ పరిపక్వతను మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం ప్రభు, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రియ ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి ఘనమైన నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.